హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకు కనబడేది ప్లాటినా వెహికల్లో ఏంటంటే మనకి ఇంజిన్ ఆయిల్ అన్నది బాగా బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోతే ఇంజిన్ కస్టమర్కి ఏం చెప్పానంటే మనకి ఇంజిన్ క్లీన్ చేద్దాం, మనకి డీజిల్ అనేది తెచ్చుకోమన్నాను. ఇది మనకి 70,000 వరకు అయితే తిరిగింది. అలా అటువంటి టైంలో ఒక 50,000 తిరిగిన తర్వాత ఇలా మనకి డీజిల్తో అన్నది క్లీన్ చేసుకుంటే లోపల ఉన్న పార్ట్స్ అన్నీ మనకి రెస్ట్ పడేస్తాయి కదా. ఇంజిన్ ఆయిల్ అన్నది మనకి క్రాంక్ కేసులకి, గేర్ వీల్స్కి అన్నిటికి పడేస్తుంది కదా. దానికోసం అయితే మనకి డీజిల్ అన్నది వేసి ఒక 10 మినిట్స్ అయితే మనకి డ్రైవ్ చేయాలి. స్టార్టింగ్లో అయితే పెట్టకూడదు. స్టార్టింగ్లో పెడితే మనకి గేర్ వీల్స్కి ఉన్న డస్ట్ అయితే పోదు. ఒక 10 మినిట్స్ అయితే డ్రైవ్ చేసి వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నది వీట్గా ఉంటుంది కదా మనకి ఇంజిన్. వీటిలో ఉన్నప్పుడే మనకి ఆ బోల్ట్ అన్నది ఓపెన్ చేసుకుంటే మనకి కంప్లీట్గా అది, ఎందుకంటే వీటిలో ఉన్నప్పుడు కొంచెం పలచగా అయితే ఉంటుంది. కంప్లీట్గా మనం ఎంత వేసామో అంత డీజిల్ కూడా మనకి బయటకు అన్నది వచ్చేస్తే మనం చల్లబడితే మళ్ళీ ఎక్కడైనా ఉండిపోయే అవకాశం ఉంటుంది. క్రాంక్ కేసులు అన్నది మనకి వీటిలో అన్నది ఓపెన్ చేసిన తర్వాత చూసారు కదా మనకి డస్ట్ అన్నది ఏ విధంగా అయితే వచ్చేసిందో. పాత ఆయిల్తో కలిపి మనకి కంప్లీట్గా డీజిల్ అన్నది బయటకు అన్నది లాక్కొచ్చేసింది. ఇలా ఫ్లషింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఇంజిన్ ఆయిల్ మనకు 2000 చేంజ్ చేస్తున్నాం అంటే ఒక 1500కి అలా చేంజ్ చేసుకుంటే మనకి ఇంజిన్ కండిషన్ అనేది చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఏమైనా డౌట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.